సో అందుకనే యూనివర్సల్ యాక్సెప్టెడ్. ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్, మనం అంతా విశ్వమంతా ఒకటే అనే ఆలోచన ఉండడం వల్ల మనం అందరం దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. సో ఒక 2024 అయిపోయి 2025 వస్తుంది. మీ పెద్దవాళ్ళందరికీ మీకు ఏమైనా మాకు ఏదైనా సందేశాలు ఇవ్వాలంటే మీ విలువైన మాటలు మా కోసం చెప్పాలని అందరికీ నేను మాకు ఏమి పరిచయాలు చేపించాను. అందరితోటి కొంచెం సేపు ఒక 2 నిమిషాలు అందరూ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. స్టార్టింగ్ మన మాజీ ఒక విషయం నేను మర్చిపోయినాను, స్టార్టింగ్ లోనే చెప్పాల్సి ఉంటుంది. మన కాలనీలో ఇప్పుడు మనం ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అందరూ మన కాలనీలో ఈ మధ్య మనతోటి ఉండాల్సిన వాళ్ళు కొంతమంది మనతోటి లేరు. వాళ్ళందరూ ఆత్మశాంతి కోసం మనం ఒక 2 నిమిషాలు అందరూ వేసి మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. సీనియర్ సిటిజన్స్ మన చక్రధరరావు గారు, అలాగే నాతోటి తిరిగిన ప్రమిళ గారు, అలాగే 4-5 డేస్ ముందు మన కృష్ణారెడ్డి గారు వాళ్ళ మదర్ ఉన్నారు, అలాగే వామన్ రావు గారు, అలా మనతో ఉండాల్సిన మనకి ఇన్స్పిరేషన్ గా నిలబడిన ప్రతి ఒక్కరి కోసం వాళ్ళ ఆత్మశాంతి కోసం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు మన సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ గౌరవనీయులైనటువంటి పెద్దలందరికీ మరియు ఇక్కడ వచ్చినటువంటి సీనియర్ సిటిజన్ లేడీస్, మా అక్కలు, పెద్దమ్మ కాదు అక్కలు, చెల్లెళ్ళు కొంతమంది, వారందరికి కూడా నాకు నా సిస్టర్తో సమానం. మనం ఈ కాలనీలో ప్రస్తుతం నేనైతే 1989లో వచ్చాను ఇక్కడికి. అప్పుడు ఇల్లు కట్టుకునేటప్పటికి 4th house 5th house. అప్పటి నుంచి నేను ఈ కాలనీలో సీనియర్ మెంబర్ని కూడా ఉండవాడలో, అంటే హౌస్ కన్స్ట్రక్షన్స్లో. అయితే అంచెల మీదుగా మన కాలనీ డెవలప్ అవుతుంది చేసి ఇంత వారికి మేము కూడా సహకరిస్తామని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. అలాగే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ సత్యనారాయణ మాట్లాడాలని కోరుకుంటున్నాను. అందరూ మరియు మిగతా కాలనీ సభ్యులకు ముఖ్యంగా దయ గారికి హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ఒక రకంగా మంచి ప్రోగ్రామ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఫస్ట్ టైం సీనియర్ సిటిజన్స్ గౌరవించడం వల్ల ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ చేసినందుకు, అలాగే మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని చేయాలని కోరుకుంటూ దయ గారికి, మిగతా వారి హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా అభినందనలు తెలియజేస్తూ, కాలనీకి ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ నా పేరున ధన్యవాదాలు చెప్తుంటూ నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇంకా ఇన్నోవేటివ్ ఐడియా తోటి మన సీనియర్ సిటిజన్స్ అందరినీ ఈ రకంగా ఆహ్వానించి అందరికీ ఇలా మనం సత్కరించటం
చాలా ముదావదాయం. కనుక మన సీనియర్ సిటిజన్ అందరూ మామూలుగా ఈ రోజున అనుకోకుండా ఈరోజు ఇలా అసెంబ్లీ కావటం, అందరినీ ఒకరొకరు పలకరించుకోవటం మనకి చాలా సంతోషదాయకం. మన అల్లూరి వెంకటేశ్వరగా మనం అందరం ఈరోజు మాకందరూ చెల్లెళ్ళు లాగాను, తమ్ముళ్ళు లాగా అవుతారు. మాకు ఇప్పుడు 75 years వచ్చేసినాయి. 75 దాటి 76లో రన్నింగ్లో ఉన్నాము. అయితే ఈ మధ్యన ఆరోగ్యం కూడా కొంచెం సహకరించలేదు. అంతకుముందు నేను సీనియర్ సిటిజన్ సెక్రటరీగా వర్క్ చేశాము. మన అల్లూరి వెంకటేశ్వర గారు ప్రెసిడెంట్ గాను, నేను సెక్రటరీగా వర్క్ చేశాము. అప్పుడు చాలా మీటింగ్లకు అటెండ్ అయ్యి అన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అయినాము. చాలా అమౌంట్ కూడా సీనియర్ సిటిజన్ తరఫున మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేశాము. కనుక ఈ ప్రోగ్రాం ఇలా కండక్ట్ చేసినటువంటి లయా కాలశెట్టి గారు, హరిబాబు గారు, మిగతా కార్యకర్తలందరూ ఇలా మన సీనియర్ సిటిజన్ ఆహ్వానించడం చాలా సంతోషదాయకం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకుల్. అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథం. లయా మేడం గారు పిల్లలందరికీ సందేశం అని ఏమన్నారు. మా సందేశాలు చెప్తే ఇంట్లో వాళ్ళకే సందేహాలు వస్తాయి. అందుకని మేము ఎవరికి చిన్నపిల్లలు ఎవరికి సందేశాలు ఏ విధమైన సందేశాలు ఇవ్వం. అయితే ఒకటి ఏంటంటే నేను ఒక 2 సలహాలు చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి మనం. దానికోసం రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం చెయ్యాలి. రెండోది ఏంటంటే మెంటల్గా ఏంటంటే మనం ఎక్కువ విషయాల్లో తలగా వచ్చకూడదు. ఏంటంటే 9 అయిపోయింది, మనవరాలు వెళ్తున్నారో లేదో స్కూల్కి, ఆ టెన్షన్ అనేది మనకు అనవసరం. మన పిల్లలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఇన్నోళ్ళు మనం ఎలాగో పోషిస్తున్నాం భార్య. ఇప్పుడు మళ్ళీ మనం ఇంటిలోకి వెళ్ళి రొట్టె ఎక్కువ వేస్తుందా, దాంట్లో నూనె ఎక్కువ వేస్తుందా, అలాంటివి ఏం పెట్టుకోవచ్చు. ఇన్నాళ్ళు బతికింగ్ కాబట్టి ఇక ముందు కూడా బతుకుతాము. అందరూ కూడా హాయిగా సంతోషంగా ఉండాలి. లయా మేడంకి చాలా మంచి ఇన్నోవేటివ్ ఐడియా వచ్చింది. ఇలా మనందరినీ ఒక చోట మీటింగ్ పెట్టినందుకు చాలా సంతోషం. ఆవిడకి నా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. మేము కూడా త్వరలోనే సీరియల్స్, మా వారు కూడా త్వరలోనే సీరియల్ సీజన్ అవబోతున్నా కాబట్టి మంచి సందేశం ఇచ్చారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకప్పుడు ఏజ్ లో అంటే ఇంకా 30s లో ఉన్నప్పుడు చాలా బాగా యాక్టివ్గా ఉంటాం. 40s 50s వచ్చేకాడికి తగ్గుతూ ఉంటాయి అనమాట. కానీ ఎదుటి వాళ్ళకి, పిల్లలకి కానీ, హస్బెండ్ కానీ అది అర్థం కాకపోవచ్చు. అంటే ఇంకా ఎంత మంచిగా ఎందుకు చేయలేదు అన్నట్టు ఆలోచనలు ఒక్కొక్కసారి వాళ్ళు కూడా కొంచెం ఏదో మిస్ వచ్చింది. చాలా మంచి సందేశం ఇచ్చారు. ఇంకా కూర్చొని చెప్పండి. శ్రీ ఇంద్రప్రస్థ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు, మరి సీనియర్ సిటిజన్స్, మరి ప్రక్క కాలనీ వాళ్ళందరికీ, మరి యంగ్ జనరేషన్ వాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు. అండ్ మరి ఈరోజు ఏంటంటే మన ఇంద్రప్రస్థ కాలనీ అసోసియేషన్ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేశారు. కొన్ని కార్యక్రమాలు అందరికీ తెలుసు, కానీ నేను కొన్ని కార్యక్రమాలు మీకు అందరూ చెప్తున్నాను. మొట్టమొదటిగా చిల్డ్రన్స్ పార్క్ అనేది చాలా ఎంతో అద్భుతమైన పార్క్. మన పిల్లలకి అలాగే పెద్దలకు దాన్ని ఉపయోగపడుతుందంటే నేను చెప్పలేను. రెండవది ఏంటంటే మన యొక్క దేవాలయ కార్యక్రమాలు కూడా చాలా సాఫీగా జరుగుతున్నాయి. మరి కొత్త శ్రీ భవనం కూడా నిర్మిస్తున్నారు. దానికి కూడా మన సెక్రటరీ గారికి, మన అసోసియేషన్ మెంబర్స్ కి అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మరి మన లయా గారు వాళ్ళు ఆరోగ్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యక్రమాలు సాఫీగా జరుగుతూ ఉండాలి, నిరంతరం జరుగుతూ ఉండాలని నేను కోరుతున్నాను. నాలుగోది ఏంటంటే వాళ్ళు ఇంకోటి అదే కాక వృక్ష రక్షిత అనే కార్యక్రమం కింద వాళ్ళు ఎన్ని వృక్షాలు చేస్తారు. మన కాలనీ గ్రీన్ సిటీగా డెవలప్ చేసి దాన్ని ఎంతో ఆనందంగా ఉండాలని నేను కోరుతున్నాను. మరి ఇంకోటి ఏంటంటే నేను సీనియర్ సిటిజన్స్ లైఫ్ అనేది స్టార్ట్ అయ్యేది 60 తర్వాతనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి
మనం అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఈ కాలనీ వాళ్ళందరూ సాఫీగా ఉండాలని కోరుతున్నాను. మరి ఇంకోటి పాత సంవత్సరానికి నేను వేడుకలు చెప్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుతూ మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు సెక్రటరీ గారికి మరి లయ గారికి అందరి సభ్యులకు అందరికీ నా ధన్యవాదములు. మరి ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ యూనిటీగా పనిచేయాలి. మనం అందరం కాలనీ మోడల్ ఐకాన్ మోడల్ గా ఉండాలంటే అందరి యూనిటీ అనేది ఇంపార్టెంట్. అందరూ సహకరిస్తారని నేను కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. చాలా థ్యాంక్స్ అంకుల్ చెప్పినట్టు మెడికల్ క్యాంప్ మనం ఈ మధ్య చేసాము. 4 డాక్టర్స్ తోటి చేసాము. మన కాలనీ డాక్టర్సే దానిలో అందులో ఒకరు అంకుల్. కొంచెం ఆ రోజు కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ వచ్చి పూర్తిగా పొద్దున నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు సహకరించారు. ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా చాలా బాగా సహకరించారు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పబోతున్నా అంకుల్, నా మనసులో ఇంకొక ఆశయం వచ్చింది. చాలా మంది డాక్టర్స్ తోటి ఒక పెద్ద మెడికల్ క్యాంప్, అన్ని రకాలుగా డాక్టర్స్ తోటి ఒక పెద్ద మెడికల్ క్యాంప్ త్వరలోనే మనం చేయాలని కూడా నేను అనుకుంటున్నాను. మీరు అందరూ సహకారాలు దానికి కావాలి. అది ఒక్కరిద్దరు డాక్టర్స్ కాదు, చాలా మంది ప్యానల్స్ ఆఫ్ డాక్టర్స్ తోటి చేయాలని మనకి నాతోటి కొంతమంది ఆఫర్ చేయడం కూడా జరిగినాయి. నెక్స్ట్ అప్పారావు అన్న మాట్లాడు. గారు మనకు మాజీ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు, సీనియర్ సిటిజన్స్, కానీ వాళ్ళ ఆవిడ మాత్రం ఇంకా చిన్నపిల్లలే. మీరు ఆవిడ మాత్రం ఇంకా ఇప్పుడు చూసినా కూడా చిన్నపిల్లలే. జస్ట్ నేను ఈ సంవత్సరమే నేను 60 కంప్లీట్ చేశాను. నేను మీ అందరికీ తెలుసు, మన కాలేజీలో ఏదన్నా ఒక సంఘ సేవ కార్యక్రమం కానీ ఏదన్నా ఉన్నదంటే లయా హరిబాబు గారు ముందుంటారు. అదేవిధంగా హరిబాబు గారు ఇంతకుముందు మీ ఇద్దరం కలిసి సెక్రటరీ ప్రెసిడెంట్ గా చేసినప్పుడు ఆయన బయట ఉండేవాళ్ళు కానీ మనసు మాత్రం అక్కడ ఫిజికల్ గా అక్కడ ఉండేవాళ్ళు, మనసు మొత్తం ఇక్కడే ఉండేది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాకు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాళ్ళు. ఆయనకి కాలనీ డెవలప్ చేయాలనేది ఎంత ఏ విధంగా ఉంటే తాతాలాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా ఏదైనా కార్యక్రమం జరిగిందంటే ప్రతి కార్యక్రమంలో ముందు ఉంటారు. మన కాలనీలో గ్రీనరీ ఈ విధంగా ఉందంటే అప్పుడు చెట్లు, ఎన్ని చెట్లు తీసుకొచ్చి నాటారంటే అన్ని చెట్లు తీసుకొచ్చి నాటారు. ప్రతి కార్యక్రమం మన కాలనీలో ఈ రోజు ఏ విధంగా ఉందంటే ప్రతి దాంట్లో కూడా ముఖ్య పాత్ర వహిస్తున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళకి నా తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. సాయంకాలం మా రాముణ్ణి దశరథ చక్రవర్తి పిలిచి, నీకు రేపు పట్టాభిషేకం రా నాన్న అంటే ఆయన అలాగే నాన్నగారు అన్నట్ట. అర్ధరాత్రి రాజకీయం మారిపోయిన అత్తపురంలో తెల్లవారుతుంటే మళ్ళీ సుమంత్రుల వారి చేత పిలిపించి, నీకు పట్టాభిషేకం క్యాన్సిల్ అయిందిరా నాయన, నువ్వు 14 ఏళ్ళు నారబట్టలు ధరించి అరణ్యవాసం చేయాలి అంటే అలాగే నాన్నగారు అన్నట్ట. ఎక్కడా ముఖంలో మార్పు లేదాయన. ప్రశాంతమైనటువంటి స్థిరమైన బుద్ధితో ఉన్నాడు ఆయన. అటువంటి కొడుకు ఎక్కడైనా ఉంటాడా అనిపిస్తూ ఉంటుంది రామాయణం చదువుతుంటే. రెండోది, రావణ సంహారం అయిపోయిన తర్వాత పుష్పక విమానం మీద ఆయన తిరిగి అయోధ్య నగరానికి వస్తూ భరద్వాజాశ్రమం దగ్గర ఆగి ఒక్క పొద్దున్నే వెళ్ళాలి భరతుడి దగ్గరికి. ఎందుకంటే ఆయన నువ్వు కనుక 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు కనుక నాకు దర్శనం ఇవ్వకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానన్నాడు ఆయన. ఆ తమ్ముడు చెప్పినటువంటి మాటకి గుర్తుకు రావడం కాదు, ఆయన మర్చిపోలేదు.
అని ఆంజనేయ స్వామి వారిని పిలిచి హనుమాన్ చిన్న పని చేసి పెట్టాలి చేస్తావా అంటే తప్పకుండా స్వామి అన్నట్టు ఆయన నంది గ్రామం వెళ్ళి అయోధ్యానగరం దగ్గర మన భరతుడి దగ్గరికి వెళ్ళి నేను వస్తున్నాను అని చెప్పు, అతనితో రావణ సంహారం జరిగిందని సీతని తీసుకొస్తున్నానని సుగ్రీవాది మహాబలవంతులతోటి నేను అయోధ్యకు ఇచ్చేస్తున్నానని చెప్పు. ఇంకొక విషయం మర్చిపోకూడదు, ఏమిటంటే నువ్వు మాట్లాడుతున్నప్పుడు భరతుడి యొక్క ముఖంలో ఏమన్నా మార్పులు ఉన్నాయేమో గమనించు. అతని భాషణలో అతని మాటల్లో ఏమన్నా దేని మీదైనా అభిమానం కానీ ఆశ కానీ ఉన్నట్టుగా అయితే అది ఒకటి గమనించు. ఎందుకంటే 14 సంవత్సరాల నుంచి నా తమ్ముడు రాజ్యం చేస్తున్నాడు. ఆ రాజ్యం మీద అతనికి ఆశ ఉండవచ్చు. ఒకవేళ నువ్వు గమనించిన వాటిల్లో ఆశ ఉన్నట్టుగా భరతుల్లో కనుక నీకు కనిపిస్తే నాకు చెప్పు, నేను తమ్ముడికి ఆ రాజ్యం ఇచ్చేసి నేను వెనక్కి వెళ్ళిపోతానంటాడు. నిజంగా ఇటువంటి సోదర హితుడు మనకి ఎక్కడా కనిపించదు. అలాగే పితృవాక్య పరిపాలన విషయంలో కూడా కూచా తప్పకుండా తండ్రి చెప్పాడు అంటే చేయడమే. ఇంకోటి సాధారణంగా ఆయనలో నాకు రామాయణంలో ఎక్కడా కనిపించలేదు. విశేషం ఏమిటంటే వాలి వధ తర్వాత ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి చేతులు కొట్టుకుని నిలబడి, రామచంద్ర వాలిని సంహరించావు కదా, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయాలి, నగరం కిష్కిందాపురంలోకి రావాలి, నువ్వు వచ్చి పట్టాభిషేకం చేసి నువ్వు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తే బాగుంటుంది, మాకు అందరికీ సంతోషంగా ఉంటుంది అని చెబితే ఆ రామచంద్రమూర్తి అంటాడు, హనుమ నేను తండ్రి మాట ప్రకారం వనవాసం చేయాలి, పురాల్లో గాని పట్టణాల్లో గాని నేను ఉండకూడదు, కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జరిపించండి అని చెబుతారు. ఇటువంటి పితృవాక్య పరిపాలనా తత్పరుడు మనకి సాధారణంగా ఇక్కడ ఈ కాలంలో కనిపిస్తాడా అని అనిపిస్తూ ఉంటుంది రామాయణం జరుగుతుంది. ఇటువంటి శ్రీరామచంద్రమూర్తి జన్మించినటువంటి నడయాడినటువంటి అద్భుతమైనటువంటి ఈ దేశంలో పుట్టినటువంటి మనం అందరం కూడా చాలా అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు లయ గారు, హరిబాబు గారు ఈ మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు, చాలా సంతోషం. ఈ సీనియర్ సిటిజన్స్ అనేటప్పటికీ నాకు ఒక భర్తృవేరు శ్లోకం ఒకటి గుర్తుకొస్తూ ఉంటుంది. అది గాత్రం సంకుచితం, గాత్రం సంకుచితం గతిర్విగళిత భ్రష్టాచదంతాయతే వాక్యం నాద్రియతే చ బంధవజనో భార్యా న శుశ్రూషతే కష్టం పురుషస్య దీర్ణ వయసః పుత్రోప్యమిత్రాయతే. ఇక్కడ గొంతు మోగబోతుంది, వృద్ధాప్యం వచ్చిన తర్వాత నడకలో మార్పు వస్తుంది, దంతములు రాలిపోతాయి, దృష్టి నశిస్తుంది, చెవుడు వృద్ధి పొందుతున్న మాట వినపడదు, ముఖం మీద ఉండేటటువంటి చర్మం శరీరం మీద ఉండేటటువంటి చర్మం వేలాడిపోతూ ఉంటుంది, బంధుజనులందరూ కూడా దగ్గరికి రావడానికి సంశయిస్తూ ఉంటారు, భార్య అప్పుడప్పుడు కాస్త విసుకుంటూ ఉంటుంది, పుత్రుడు కూడా అమిత్రుడు అవుతారు అని చెబుతున్నాడు. వృద్ధాప్యంలో ఈ మనిషికి ఇంత కష్టాలు వస్తాయని చెప్పాడు. ఇది చెప్పేటప్పటికి మనమే నీరు గారిపోక్కలేదు. మొదటగా మాట్లాడినటువంటి మిత్రుడు ఒక ఆయన చెప్పారు, మనం వాకింగ్ అవి ఇవి చేస్తామని. కానీ ఇవాళ రేపు చెవిటికి మిషన్లు వచ్చాయి, కంటికి ఆపరేషన్లు వచ్చాయి, ముడతలు తీసేసి సాఫ్ చేస్తున్నారు, మోచుప్పలు తీసేసి ఆపరేషన్ చేసి పరిగెట్టిస్తున్నారు. అలాగే మాటల్లో కూడా పళ్ళన్నీ కూడా సరిగ్గా ఉంటే మాట బాగానే వస్తుంది, తోసిపోదు. అలాగే హ్యాండ్ స్టిక్లు ఇంకా రకరకాలమైనటువంటి వచ్చాయి. కాబట్టి మనం సీనియర్ సిటిజన్స్ అనేటటువంటి మాట తీసేసి మరొక మాట పెట్టడానికి వచ్చే సంవత్సరం ప్రయత్నం చేద్దాం. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి లయ హరిబాబు దంపతులకు ధర్మ సహితమైనటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మా వంతు మన వంతు సహాయం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దంపతులకు, ఈ కార్యక్రమ నిర్వాహకులకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొదట చెప్పవలసినటువంటి మాట చివరి చూస్తున్నాను. నేను ఇక్కడే 2 సందుల యువతలో ఉంటాను. నా పేరు కల్లూరి వెంకటేశ్వరరావు. ఇక్కడ తెలుగు టీచర్గా చేసి రిటైర్ అయ్యాను. నాకు రేపు చైత్ర బహుళ చవితి అంటే ఏప్రిల్ 11వ తారీఖు 70 కంప్లీట్ అవుతాయి. 80లో కూడా ఇలాగే ఉండాలని నలుగురితో ఇలాగే మా సమయం పంచుకోవాలి.
భగవద్గీత గురించి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీరందరూ కొంచెం అందరికీ నా అభివందనలు, నమస్కారం. నేను పెద్ద పేర్లు చెప్పాలంటే మర్చిపోతున్నాను. ఇంకా చక్కగా ఈ కార్యక్రమాలన్నీ లయ హరిబాబు గారు నడుపుతున్నారు. ప్రతి కార్యక్రమం కూడా మనం ముందుకు సాగాలన్న భావన కలిగేటట్టుగా ఉంటున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కరు మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి. చాలా సంతోషంగా, చాలా సంతోషం. హరిబాబు రైతు అందరికీ కూడా ఈ కాలనీకి 2004లో నేను అక్టోబర్ 31 నాడు మా ఇంటి గృహప్రవేశం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ రోజు యాక్చువల్గా ఏమైందంటే నాకు గురించి ఎవరికి తెలియదు. అయితే ఆ రోజు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. గణేష్ నిమజ్జనం అప్పుడే స్టార్ట్ అవుతుంది. నేనే వాలంటరీగా నాకు ఒకటి బాటాలో కొనుక్కున్న బూట్లు ఉన్నాయి, 10 రూపాయలు కొనుక్కున్నాను. ఆ బూట్లు ట్రాక్ ప్యాంట్ వేసుకుని వస్తే అది సాయంత్రం ఒక 6:30-7 గంటల్లో మొదలైంది ఊరేగింపు. అప్పటి నుంచి తెల్లరగంట 4 గంటల వరకు మేము డ్యాన్స్ చేసాం. నా గురించి ఎప్పుడో ఎవడో తెలియదు. అసలు పిచ్చి పిచ్చి ఎగిరాము. అయితే కుర్రాళ్ళందరికీ ఫ్యాన్ అయిపోయారు. అదే ఏడుంటాడంటే రోడ్ నెంబర్ 2 ఇంద్రప్రస్థకాలం అన్నారు. అదే మనకు తెలియదు, ఎప్పుడు తెలియదు అన్నారు. మా ఇంట్లో అప్పుడు పెద్ద అప్పటి నుంచి మా ఇంట్లో ఎప్పుడు చూసినా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయ్యేది. 16 మంది కుర్రోళ్ళు, మన రవి కానీ, మన కోటయ్య గారి మనవాడు వాళ్ళ పిల్లలు కానీ, అసలు నిజంగా అసలు నాకు అసలు టైమే తెలిసేది కాదు. మార్నింగ్ 5 o'clock లేచేది, సాయంత్రం 12 గంటలు పడుతుంది, మళ్ళీ పొద్దున 5 లేచేది. అసలు నాకు రొటీన్ అంటే ఏం తెలియదు. అలాగే అందరి వాళ్ళు కూడా చాలా అభిమానంగా పలకరించేవాడు. అప్పటి నుంచే పరిచయం. నిజంగా నాకు అనిపించింది ముందు నుంచి ఎందుకు రాలేదా అని. వచ్చుంటే ఇంకో 20 ఏళ్ళు పెరిగేది మన వయసు. అదృష్టం కొద్ది ఏంటంటే ఈ కాలంలో ఉండడం నా చాలా దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. ఎందుకంటే అందరూ కూడా పెద్దవాళ్ళంతా కూడా చాలా అభిమానంగా పలకరిస్తారు. ఇప్పుడు కూడా నేను పొద్దునే పార్క్ పోతా, అంతా క్లీన్ చేసుకుంటాం, పిల్లల కోసం వెయిట్ చేస్తా. పెద్ద వాళ్ళు వాకింగ్ వస్తామని చూసుకుని ఎవరు రావట్లే. అయినా కూడా నిరుత్సాహపడలే. రోజు అదే పని చేస్తాను. అందరూ అడిగారు, ఏదో బ్యాంకులో చేసి రిటైర్ అయ్యో ఎందుకు కూర్చున్నావా పార్క్ అంటే, మా అన్నయ్యలు వాళ్ళంతా వస్తారు. అన్నయ్యలు అంటే నాకు 63 కదా, మీరంతా అన్నయ్యలే కదా. ఆ ఉద్దేశంతో నేను చెప్తాను. ఎందుకంటే వయసుతో నిమిత్తం లేదు. పుస్తకాలు కనిపించుకోవచ్చు. అమ్మ బాగున్నా, పెద్దమ్మ బాగున్నా, చిన్ని బాగున్నా, పల్లెటూరులో పలకరించేటువంటి ఆప్యాయత మనకి ఈ కాలనీలో ఉంది. ఎందుకంటే అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. నిజంగా చాలా అదృష్టం అనుకుంటాను నేను. మా వాళ్ళ గురించి ఎలా ఏం చేస్తున్నారు, రిటైర్ అయిన తర్వాత అసలు ఫోనే చేయట్లేదంటే అమ్మో ఫుల్ బిజీ ఉన్నాను అని చెప్తుంటాను. ఏం బిజీ అంటే ఏముండదు. పొద్దున బయటకు రాగానే అమ్మ బాగున్నా నమస్తే అంటే, అదే చిన్నోడు కూడా నమస్తే పెట్టాలి. చిన్నోడు నమస్తే పెడతాం కాదు, చిన్నోడికి నమస్తే పెట్టినప్పుడు దేవుడికి, పెద్దోడు నమస్కారం పెట్టినప్పుడు గౌరవించేది. మనం ఏంటంటే ఆ పలకరింపు అనేది మన ఆయుర్దాయం పెరుగుతుంది. చాలా అదృష్టం ఉండేది. నిజంగా నాకు దేవుడికి వరం అనుకుంటే ఈ కాలంలో ఉంది. కానీ ఈ రోజు ఈ రకమైన సమావేశం మనం పెద్దవాళ్ళు తెలియడం వల్ల ఇప్పుడు గోపాల్ ఇంకొక 20 మందికి పరిచయం అవడానికి ఇస్తున్నారు. ఎందుకంటే మీరంతా ఇంతకుముందు తెలియనివాడు కూడా గోపాల్ అంటే ఎవడు, ఏడుంటాడు అని కూడా పోకుండా గోపాల్ అంటే లేగారు ఇంటికి వస్తాడు, గుడి దగ్గరకు వస్తాడు, పార్కులు ఊడుస్తాడు. ఈ ఐడెంటిఫికేషన్ నాకు చాలా అదృష్టం. నిజంగా చాలా ఆనందకరమైన విషయం. ఇవాళ ఈ రకమైన సమావేశం పెద్దవాళ్ళు పరిచయం అవడం అనేది చాలా అదృష్టం. ఇప్పుడు మన దేవసాయ మేడం గారు ఉన్నారు, రెండో కూడా ఉంటున్నాడు. ఎంత అదృష్టం మాకు, ఎంత అదృష్టం చెప్పండి. అంటే ఆశిస్తారని కాదు, ఆ పలకరింపు అనేది రెండో కూడా ఉంటుంది. అమ్మాయి హరిబాబు గారు పెద్ద కొడుకు, నా రెండో కూడా ఉంటుంది. అంటే ఎంత అదృష్టం మనకుంటే ఉంటుంది. అంటే రెండో కూడా అనగానే ఆ ఇంట్లో బాగా వేస్తుందా అని ఆలోచించుకోండి. పొద్దున్నే టైం పోవాలి సార్, ఏం లేదు. పొద్దున్న 7:30 పోవాలి ఇంటికి, కాఫీ తాగుతుంటారు. ఆ గోపాల్ వచ్చేవాళ్ళ కాఫీ ఇస్తారు. మళ్ళీ 12:30 1 గంట పోవాలి. ఆ గోపాల్ రాదా భోజనం చేస్తుంటే అక్కడ తిరిగి వచ్చారు. ఎక్కువ ఇబ్బంది పడకూడదు. అంటే ఏంటంటే మనకు రకమైన ఆప్యాయత ఈ కాలంలో నాకు కనపడింది. అయితే ఎవరు పలకరిస్తారు? నన్ను అప్పారావు గారు ఉన్నారు, అప్పారావు గారు కూడా అలాగే పలకరిస్తారు. అలా మంచి టైంకి వచ్చి ఉంటారు, కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు. మళ్ళీ రోజు వెళ్ళకూడదు, 2 రోజులకు ఒకసారి. రోజు వెళ్ళకూడదు, 2 రోజులకు ఒకసారి వెళ్ళాలి. ఎందుకంటే
ఒక అభిమానం ఆప్యాయత ఉంటుంది. రోజు వస్తున్నాడంటే అనుకోకూడదు. వాళ్ళు కనపడతలేదంటే అనేట్టుంటారు. అది నన్ను కనపడలేదే, నిన్న స్పెషల్ చేశాను అని అంటాడు. ఇప్పుడు ధనుర్మాసం మా అక్క పోతే పులిహారకి ఇలా చేసి మంచి తినొస్తాను. రేపు రాదండి వెళ్ళాం, మళ్ళీ వస్తే గుళ్ళో పొంగల్ పెడతారు, ఇంకెవరంటే పోతాం. అంటే ఏంటంటే మనం కనపడంగానే అరే వచ్చాడు రారా అన్నట్టుండాలి. అది చాలా అదృష్టం అండి. ఈ కాలంలో నాకు మెయిన్ ఏంటంటే ఓ దిల్ కోల్కే బాత్ కర్తే అప్పుడు ఇంటికి పోతారు. మీకు దేకితే అరే గోపాల గోపాల అరే కైపోయార గోపాల్ బోల్కే లేకపోతే కరెక్టే సార్. అట్లా అంటే ఏంటంటే మనకి చాలా అదృష్టమైన విషయం అండి. ఈ వాతావరణంలో నిజంగా ఇంత ఫ్యామిలీ హోమ్లీ అట్మాస్ఫియర్ ఎక్కడ దొరకదండి. ఇంకా చాలా మంది రావాలి, కానీ అంత పెద్దవాళ్ళు అయిపోయారు. బట్ ఈ సందేశం అయితే అందరి దగ్గర వెళ్తుందని ఆశిస్తున్నా. కాబట్టి ఇలాగే అందరూ హాయిగా నవ్వుకుంటూ వయసు ఇంకా తగ్గించుకోవాలి సార్. మనం 70 దాటితే 15-16 ఏళ్ళ కింద ఉండాలి. రండి హాయిగా పార్క్లో వాకింగ్ చేయండి. ఈ వయసు ఇంకా తగ్గించుకోండి. గోపాల్ గారు అంటారు చెప్పండి. 70 దాటిన తర్వాత నెక్స్ట్ బర్త్డే 16 అనుకోండి. ఇప్పుడు 63 మావాడు అంటూ ఉంటాడు నీకు 40-30 అని. ఏంటంటే మనం హాయిగా వయసు ఎంత తగ్గించుకుంటే అంత హ్యాపీగా ఉంటాం. మనకన్నా చిన్నపిల్లలతో మనం ఆడుకోవాలండి. మన వాళ్ళు కానీ మన ముందు వాళ్ళు కానీ వాళ్ళతో ఆడుకోవాలి. శేఖర్ గారు చెప్తున్నాడు ఇంకా వయసు పెరగలేదు. ఇప్పుడు ఇది చాలా అదృష్టం అండి ఇవాళ. కానీ ఇంతమందికి ఇక్కడ మనం గ్యాదర్ అయ్యి మనసులను భావాలు పంచుకోవడానికి అవకాశం దొరికినప్పుడు నిజంగా ఈ ఇంగ్లీష్ సంవత్సరం మనకేం సంబంధం లేదు కానీ బట్ ఈ టైంలో మనం కలిసినందుకు చాలా అదృష్టం అండి. ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఇలా మరిన్ని మీటింగ్లు జరుపుకుంటూ సీనియర్ సిటిజన్ అంతా కూడా మా కొత్త సభ్యులు ఒక ఆయన మాట్లాడతారట నా గురించి. మన నరేష్ అందరికీ తెలుసు, నరేష్ వాళ్ళంటే ఇంద్రపత్త కాలనీ సీనియర్ సభ్యులందరికీ శ్రీభక్తులకు అందరి పెద్దవాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మధురనగర్ కాలనీ మరి మధురనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అయితే మా ఇక్కడికి వచ్చేసినాం. ఇప్పుడే చెప్పినాం అందరికీ ఎందుకంటే రేపు 69 నడుస్తున్న ఈసీఎల్ ఐఎమ్ రిటైర్డ్. ఈసీఎల్ కమ్యూనికేషన్ డిజైన్ అకౌంట్ డివిజన్ ఐఎమ్ రిటైర్డ్ 9 years 10 years రన్నింగ్. ఎందుకంటే నా యాక్టివిటీస్ అంతా నేను నా ఓల్డ్ సిటీ నేను ఇక్కడ వచ్చి మేము ఒక 12-13 years అవుతున్నది. అంతా నాకు ఓల్డ్ సిటీ శాఖ ఆర్ఎస్ఎస్ శాఖ అలానే మొత్తము. ఎందుకంటే నా 15 ఏళ్ళు సర్వీస్ అయింది. ఎమర్జెన్సీ లోపల నేను ఏల్బరో ప్రాముఖ్యం ఉంటుంది 77లో అప్పుడు. ఎందుకంటే చాలా ఎందుకంటే యాక్టివిటీస్ లో ఉండి నేను అంటే నేను ఈసీఎల్ పోయి ఎక్కడెక్కడ బిఎన్ఎస్ లో ఫామ్ చేసి నేను ఇక్కడ వచ్చి ఈ యాక్టివిటీస్ మళ్ళీ సీనియర్ సిటిజన్ యాక్టివిటీస్ లో పాల్గొంటాము. ఎందుకంటే యాక్టివ్ ఉండాలి సిటిజన్. కంటే బీపీ ఉంటుంది, షుగర్ ఉంటాయి అయితే కామన్ అది. అవి ఒక అన్నతమ్ముడు లేక వస్తుంది తింటాడు. అవి బాగా మనం యాక్టివిటీస్ ఎందుకంటే ఇంత బాగా చెప్పిండు ఆయన బ్రదర్ గోపాల్ గారు. ఎంత బాగా చెప్పిండు. అందరు నవ్వుకుండాలి, ఇంకైనా మంచిగా నవ్వుకుంటారు, ఆనందంగా ఉండాలి అంతే. ఎందుకంటే ఆనందమే మనకు అంతే మించిదేంది. పెళ్లి లేకపోతే వాళ్ళ పిల్లలు లేకపోతే అందరూ వాళ్ళ పనిలో ఉంటారు. కానీ మనం ఏంటి మనతో ఆనందంగా గడపాలి అంతే. మనకు అదే మనకు ఆనందం అంతే. ఎందుకంటే నేకైనా నాకు ఒక 2 బాబులు. నాకు పెద్ద అయినా నరేష్ బీజేపీలో తిరుగుతాడు. నరేష్ ఆయన బీజేపీలో తిరుగుతాడు. చిన్న అయినా ఎంబీఏ ఆయన కలిసి ఆయన జాబ్ చేస్తాడు ప్రైవేట్ అండి. ఇక పిల్లలు ఇద్దరికి ఆయనకు ఒక ఆయనకి ఇద్దరికి చాలా ఆనందంగా ఉంటాడు పిల్లలతో. వాళ్ళు రాగానే పొద్దులతో పోతారు వస్తారు రాగానే వాళ్ళతో ఆనందం కాదు చూడాలి. ఎవరికైనా బాధలు ఉంటాయి, బాధలు వస్తుంటాయి పోతూనే ఉంటాయి. ఎందుకంటే మనం యాక్టివిటీస్ లో మంచిగా ఉంటే ఏదో భగవంతుడు ధ్యానం చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి. నాకు ఒకటి అలవాటు ఏముంది మెడిటేషన్. ఎందుకంటే నాకు ఒక గురు ఉపదేశం ఉండదు. గురు ఉపదేశం మన ఆయనతో మంచిగా ఆ గురు ఉపదేశం తన ఎందుకంటే ఇచ్చిన అనుకో అది ఇప్పటికీ నేను రోజు 1100 రకం చేస్తాను. చాలా అదృష్టం అనుకో. ముందు ఒక శివాలయానికి ఇప్పుడు వచ్చినట్టు నేను శెట్టి గారు గుప్తా గారు శేఖర్ గుప్తా గారు ఎప్పుడు అయితే ప్రోగ్రాంలు అయితే వచ్చేటప్పుడు ప్రోగ్రాంలు అంతే. ఇంతకంటే ఏం లేదు. ఇక్కడ మీరు అందరు ఆనందంగా చెప్పినట్టు చాలా గ్రేట్. సీనియర్ డిజైన్ ఇచ్చి
వాళ్ళకైతే ఆశీర్వాదం అన్నమాట. అవి చాలా భగవంతుడు మీకు ఆశీర్వాదం వచ్చింది అని మంచిగా గొడవైంది. యాక్టివిటీస్ చాలా పాల్గొంటుంటారు, చూస్తుంటాం కదా, మిస్సెస్ చూస్తుంటాం. చాలా థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ అంతా గైడ్ చేసినందుకు గసారి పరే గమరే గరే సా శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే శుభం కుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవే యస్య దృష్టిర్దిహే దీపక తస్య నాశిత నిద్రతదా శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా సరే గరే గప గప సారి పగరే సా సరే గరే గప గప సారి పగరే సా సరే గరే గప గప సారి పగరే సా సారి పగరే సా సారి పగరే సా. నా పేరు నిశ్రిత. అంబరాల వీధిలో చిన్ని చందమామర అందున దిగుందిరా చెవుల పిల్లిరా నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసెరా ఆ వెన్నెల కాంతిలో కూర్మముందిరా ఆ మాయ తబెలుకి తబులా పెట్టిక కట్టుందిరా తపిక ఇదుకుంటూ నీళ్ళలో ఏములో దాక్కుందిరా తారలాంటి ఆకారం తాళమే దానికి వేసిందిరా లెక్కనే పెట్టలేని ఒక్కలే అందులో ఉన్నాయిరా బుజాయిరారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే బచ్చో లాలిజో నాన్న సరదాగాడు మురి పెంగాడు ఎదుగింకా ఎదుగు సుధారదారిలో ఆగకుండా సాగిపో చేయి పట్టి చూపగా తోడు లేరని ఎదురు నీకు లేదులే అడ్డు నీకు రాదులే దారినిచ్చి జరుగులే నీటి అలలివే నిశ్చింతగానే ఉండు గాలులే నొప్పిని తీర్చరవా ఆకాశ నక్షత్రాలే దిక్కులే చూపెట్టు వచ్చేలరా నీ ముందు అగ్గి పుట్టే చికట్లే పారదలు కదిలేరా నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను ఆడే వాళ్ళే మంచిగా బుజాయిరారా కథ చెబుతా కన్నా వినుకోరా నువ్వే లాలిజో నానా సరదాగాడు మురి పెంగాడు ఎదుగింకా ఎదుగు ఆయన బట్టలు ఆయన ఉతుక్కుని గడ్డం చేసుకుని నాకన్నా కూడా పరిస్థితుంది, నాకు భయం వేస్తుంది. నన్ను ఎవరు చూడాలా ఈయన చూస్తున్నారు. నిజంగా ఇట్స్ గ్రేట్ అండి. టెంపుల్లో ఏ చిన్న కార్యక్రమం అయినా కూడా నేను ముందుండి వచ్చిన భక్తులకి అన్ని చెప్పి ఇది టికెట్ ఎంత అని 10 పైసలుగా కూడా ఎవరిని వేసినా అది కంట్రిబ్యూషన్ బాణేశ్వర గారి చాలా అదృష్టం అండి. ఎందుకంటే మనకి కంపెనీకి 10 రూపాయలు వస్తాడంటే బికాజ్ ఆఫ్ బాణేశ్వర గారు. ఎందుకంటే పాపం అన్ని ఓపికగా చెప్పి పొద్దున్న 6 ఆయన రొటీన్ మొదలు రాత్రి 11:30-12 వరకు మెలుకుంటారు ఆయన. నిజంగా గ్రేట్ అండి. వాళ్ళ దంపతులది సేవ అసలు మనం నోటితో కొనేవాళ్ళం. ఇట్స్ గ్రేట్ ఎఫర్ట్ ఫర్ ఇట్స్ గ్రేట్.
కల్లూరు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు, కల్లూరు సుబ్రహ్మణ్యం శాస్త్రి గారు. ధనలక్ష్మి నగర్ అండి అందుంది. వైఫ్ పేరు విజయభారతి. లో రిటైర్డ్ అయ్యాను. నేను ఇక్కడ రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకుముందు నేను ఐడిపిఎల్లో ఉన్నాను మేము అక్కడంతా. ఇక్కడ రావడం ఇది ఆంజనేయ స్వామి కృప అని అనుకోవాల్సి వస్తుంటుంది. చాలా సంతోషంగా ఉందండి ఈ కాలంలో ఉండడం నా అదృష్టం అని భావిస్తున్నాను. విప్లవీరుడు, యూట్యూబ్ ఛానల్ కార్యకర్త, యూట్యూబ్ ఛానల్ చేయకర్త ఆల్పడి వెంకటేశ్వర గారు ఉంటాం. మన చాలా అదృష్టం. ఇప్పుడు మన ప్రోగ్రాం కూడా ఆల్మోస్ట్ ఆయన పిక్చరైజ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంత అదృష్టం మనకి కలగడం, మన నిజంగా ఆది దంపతులు ఉంటాం. మనకి ఇప్పుడు ప్రతి పూజలను వాళ్ళు ఆది దంపతులు కూర్చుంటారు. వీళ్ళు ఉంటాం ఆదిపూడి గారు ఆది దంపతులు. ఎంత మ్యాచింగ్ ఉండి నిజంగా గ్రేట్ అండి. వాళ్ళు ఉంటాం మనకి చాలా అదృష్టం. ఆదిపూడి గాయత్రి గారిని మాట్లాడవలసి పోతుంది. పెద్దలకు నమస్కారం. ఇక్కడ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంగ్ల నూతన సంవత్సరాది మనం జరుపుకునేది ఉగాది. లయ గారికి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇందాక హరిబాబు గారు చెప్పినట్టు అందరు పిల్లలు కూడా అందరూ క్లబ్లకి ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు. ట్యాంక్ బండ్ అని అదని ఇదని అందరూ ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి కాసేపు రీక్రియేషన్ కలిగిద్దామని ఆవిడ ఈ ప్రయత్నం చేశారు. చాలా బాగా సక్సెస్ అయింది ఈ ప్రోగ్రాము. ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటే బాగుంటుంది. ఏంటంటే అందరం కలిసి కాసేపు సరదాగా నవ్వుకోవటం కోసం ఈ ప్రోగ్రాం. ఎవరింట్లో వాళ్ళు ఉంటే ఏమి ఉండదు కదా, ఎంతసేపు ఒకరికి ఇద్దరికి ఫోన్లు చేసుకుంటాం అంతే. ఫ్రెండ్స్కి ఇంతమంది గ్యాదరింగ్ అవ్వరు సాధారణంగా. ఇది ఒక మంచి అవకాశం. మీ యొక్క అనుభవాలన్నీ చెప్పారు. మీ అందరి సహాయ సహకారాలతోటి జ్ఞానమందిర నిర్మాణం పూర్తి కావాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇద్దరు లేడీస్ కూడా సన్మానం చేయాలి, అది మర్చిపోయినాను. ఒకటి మన పాటలు, ఇద్దరు పాటలు పాడారు లేడీస్ స్పెషల్గా. లక్ష్మీకాంతమ్మ మేడంకి అలాగే మాధవికి ఇద్దరు. సార్ మీరిద్దరు అబ్బాయి హాస్టల్లో ఉన్నాడు. ఏం కాదు. సప్పట్లా ఇప్పుడు మాధవికి సన్మానం చేయడానికి నీరజ, అలాగే సుమతి, రాజేశ్వరి, ఇక్కడ మన పంతులు గారు, రోహిణి మహిళా ప్రెసిడెంట్ కాదు, మహిళా ప్రెసిడెంట్ ఏ సందర్భంలో ఎటువంటి మాట కూడా అనర్గళంగా పాడుతూ చెవుల్లో తీర్మానం నా తబలా కూడా వినబట్లేదు. నేను నిద్ర చేసేది పంతులు గారి గొంతుతోటి.
టెంపుల్లో ధనుర్మాసం ఘనంగా జరుగుతున్న కాలం మన శ్రీధర్ గారు అట్లాగే ఆ సందర్భంలో పాట పాడుతున్నటువంటి అందరి తరపున మాధవ్ గారికి అందరి తరపున ధన్యవాదాలు. తిరుపతితోటి డైలీ నేను నిద్ర తీసేదే దానితోటి చాలా మంచిగా అనిపిస్తుంది. ధనుర్మాసం అయిపోయినాక బాధ అనిపిస్తుంది అనమాట. వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు చందమామ నవ్విన రోజు బృందావని నవ్విన రోజు తొలి పలుకులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూజే నేటి రోజు